హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము నిన్న లుల్లు షాపింగ్ మాల్కి వెళ్ళాము. చూడండి, లుల్లు చాలా పెద్దగా ఉంటుంది. ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా బాగుంది, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. దొరకనివంటూ ఏవి ఉండవు. చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ సైడ్ వెళ్తే గ్లోసరీ ఉంటాయి. మొత్తము గ్లోసరీ సంబంధించినవి అన్నీ ఉంటాయి. అంటే మన ఇంట్లో పప్పులు, ఉప్పు అవన్నీ ఏమేమి కావాలో, బిస్కెట్స్ ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను. వెళ్తున్నాను లోపలికి. చాలా బాగుంది. 5-6 ఫ్లోర్స్ ఉంది. బాగుంది, పెద్ద ప్లేస్లో కట్టారు ఇది షాపింగ్ మాల్. చాలా బాగుంది. చూడండి, ఇక్కడ మనం ఏమైనా తీసుకోవచ్చు. గ్లోసరీ ఐటమ్స్ మొత్తం ఉంటాయి. సబ్ గ్లోసరీ ఐటమ్స్ మొత్తం ఉంటాయి. చూడండి, ఇంకా మేము తీసుకున్నాం పిల్లల కోసము. ఇట్లా ఏదైనా ఇట్లా ఉంటుంది, నటేలా అండ్ ఇవన్నీ జామ్ లాంటివి తీసుకున్నాము. కానీ ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి, వెజ్, నాన్ వెజ్. ఇప్పుడు నాన్ వెజ్ కూడా మొత్తం రెడీ చేసి ఉంటుంది. అదంటే మనం మిర్చి పౌడరు, మసాలాని కలిపి ఉంటుంది. అది మన ఇంటికి వెళ్ళి డైరెక్ట్ వంట చేసుకోవచ్చు. అలా ఉంది, అలా ఉంటుంది కింద. అది వీడియో తీయలేను నేను, ఎందుకంటే వీడియో తీయొద్దని చెప్పారు లోపల, అందుకని. చూడండి, నెక్స్ట్ ఫ్లోర్ కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే మనకి ఇంకా ఏమేమి ఉంటాయో చూపిస్తాను. చూడండి, నేను దీంట్లో వెళ్ళాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళడము. చూడండి, లిఫ్ట్లో వెళ్ళాను. చూడండి, తర్వాత ఇక్కడ ఇవి జామ్ ఉంటుంది. ఇది జాము, ఇదేమో స్వీట్స్, హల్వా, అన్ని రకాల హల్వాలు. ఇవి పికిల్స్, చికెన్ పికిల్, ఫిష్ పికిల్, ఫ్రాన్స్ పికిల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మేము చికెన్ పికిల్ తీసుకున్నాము. ఇక్కడ ఇవి జామ్లు, బనానా జామ్, గ్రేప్స్ జామ్, అన్ని సబ్ జామ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇలా మేము తీసుకున్నాం కదా. ఇవి ఇంకా చూస్తూనే ఉన్నాము. ఎంత చూసినా మనకు కాళ్ళు నొప్పులు వస్తాయి, కానీ అసలు ఇంకా చూడాలనిపిస్తుంది. అన్నీ ఉంటాయి. చూడండి, ఫిష్ పాట్స్ ఉంటాయి మొత్తము. మనం తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోలేను, ఎందుకంటే ఉదంపూర్ వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఇంక ఇక్కడ నుంచి తీసుకోవడానికి వెళ్ళడం రాదని ఇంక ఇక్కడ ఉంటే తీసుకుంటుంటేని. చూడండి, ఫిష్ పాట్స్, అన్ని రకాల ఫిష్ ఉంటాయి. క్రబ్స్ ఉంటాయి తెలుసు కదా మీకు, చూపిస్తాను. క్రబ్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఈ క్రబ్ హే, మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఫిషెస్, కలర్స్ ఫిషెస్, గోల్డెన్ ఫిష్, అన్ని సిల్వర్ ఫిష్, ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, అన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఫిషెస్కు సపరేట్గా ఒక మొత్తం ఇట్లా ఉంది. చూడండి, రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఫిషెస్, రకరకాల ఫిషెస్ ఉన్నాయి కదా. ఇంకా మేము ఇవి చూసేసి ఇంకా బయట అటు సైడ్ వెళ్ళాము. ఇంకా చూడండి, మళ్ళీ ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాలి. అక్కడ కూడా అన్ని రకరకాలు ఉంటాయి. చూడండి, మేము చాలా ఎంజాయ్ చేసాం, కానీ కాళ్ళ నొప్పులు వచ్చినాయి లాస్ట్కి మాకు తిరిగి. చూడండి, చిన్న సైకిల్స్ కూడా ఉంటాయి. సైకిల్స్ అన్నీ, ఫోన్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మొత్తం. చూడండి, ఇంకా మేము ఇక్కడ కిందకు వస్తే పెన్సిల్స్, అన్నీ స్కూల్ ఐటమ్స్ మొత్తం. స్కూల్కి ఏమేమి తీసుకుపోవాలి అన్నీ, బుక్స్, పెన్సిల్స్, రబ్బర్స్ అన్నీ మొత్తం. ఇది ఒక సపరేట్గా ఇది ఒకటి ఉంది. చూడండి, అన్ని రకాల పెన్స్, మీకు ఏ పెన్ను కావాలంటే ఆ పెన్ను మొత్తం. చాలా బాగుంది, మాకైతే నచ్చింది. ఏ షాపింగ్ మాల్ చూస్తే అన్నీ ఒక్కసారి తీసుకొని వెళ్ళొచ్చు. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, బాగుంటుంది. నార్మల్లో ఉన్నవాళ్ళు కొంచెం కష్టమే, కానీ మనం తీసుకోవచ్చు, ఇష్టం ఉన్నాయి కొన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పిల్లల బాక్సెస్, పెన్సిల్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా వీళ్ళు అడిగారు, కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కొద్దిగా. ఈ 500-600 ఉన్నాయి అవి, కానీ మంచిగా ఉన్నాయి, తీసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది. క్వాలిటీ మాత్రం బాగున్నాయి. నేను ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇవి సపరేట్గా, ఇవి షాంపూస్ అండ్ క్రీమ్స్, ఫేస్ వాషెస్, అన్ని రకాల ఫేస్ వాష్ కంపెనీస్ ఉన్నాయి మొత్తము. ఇది ఒక లైన్లో మొత్తం ఇవి ఉన్నాయి. మొత్తం పెద్దగా ఉంది ఇది, అందుకని చూపిస్తాను. ఇవన్నీ ఉన్నాయి. చూడండి, మనకు ఫేస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. షాంపూస్, ఫేస్ క్రీమ్స్, ఫేస్ వాషెస్ అని. తర్వాత ఇంకా మేము ఇక్కడ నుంచి వచ్చాము. చూడండి, ఇలా ఉంటుంది షాపింగ్ మాల్ మొత్తం. లోపల మనం నిలబడితే ఇక్కడ వచ్చి మేము పిక్స్ దిగాము. చూడండి ఎంత బాగుంది. ఫ్లోర్స్ లెక్క పెట్టుకోండి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. 1, 2, 3, 6 ఫ్లోర్స్ లాగా పెద్దగా ఉన్నది. బాగుంది, చాలామంది వస్తూ పోతుంటారు ఇక్కడ. మళ్ళీ ఇంకా మనకి ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది దీనిపైన. మొత్తం తిరిగి చూసాము. చూడండి, అలాగే మనకి కుర్తీ, ఇప్పుడు ఉమెన్స్ వేర్ కూడా ఉన్నాయి. ఉమెన్స్ వేర్ అన్నీ
మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, ఇది మొత్తం ఉమెన్స్ వేర్కి సంబంధించినవి మొత్తం ఉన్నాయి. బ్యాంగిల్ స్టోర్ లాగా మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి ఇందులో, మొత్తం బ్యాంగిల్స్. ఇంకా ఏమన్నా అవి ఉంటాయి చూడండి, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. చూడండి ఇందులో బ్యాంగిల్స్లో కూడా రేట్లు 500-600 వరకు కూడా ఉన్నాయి. నేను తీసుకున్నది ఈ గ్రీన్వి 105 రూపీస్ అనుకుంటా, 125 రూపీస్. రెడ్ కలర్ బ్యాంగిల్ ఏమో అది చూడండి, గన్ తీసుకున్నాడు బాబుకి. ఇది పిల్లలది తక్కువనే ఉంది, ఆఫర్ ఉంది. చూడండి ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను నేను. రెడ్ బ్యాంగిల్స్ మాత్రం 435 రూపీస్ ఉంది. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, అన్ని రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకు రేటు ఎంత కావాలో అంతలో కూడా దొరుకుతున్నాయి. చూసుకోండి ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నేను అక్కడి నుంచి తీసుకొని సైడ్ వచ్చాను. ఇంకా చూడండి బయటకు వచ్చాము, ఇక్కడ సైడు మధ్యలోకి ఇదంతా చూసుకోవచ్చు. ఇంక ఇవన్నీ చూసేసి ఇంకా తినేటివి డోనట్స్ మొత్తం ఐటమ్స్, డోనట్స్ కలర్ అన్నీ ఇలా ఉంటాయి. డోనట్స్ బాగా చూడవచ్చు ఇందులో మనం. అలాగే ఇంకా మేము మధ్యాహ్నం అయిపోయింది తిరిగి ఇంకా 2:30కి వచ్చి మేము ఇంకా రెస్టారెంట్ ఉంది ఇందులోనే పైన. ఇంకా మేము బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాం చూడండి. ఎందుకంటే పన్నీర్ బిర్యానీ ఇంకా ఆయన వెజ్ తింటాడని మా ఆయన. చూడండి అలాగే పిల్లలకు చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అన్ని రకాలు ఉంటాయి మొత్తము వెరైటీస్, మనకి ఏమైనా తీసుకోవచ్చు. అక్కడ ఇస్తారు, అది మనకి ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి బాగుంది, వెజ్ బిర్యానీ బాగుంది, చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అలాగే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు పిల్లలు. తర్వాత ఇంకా పిల్లల గేమ్స్ సపరేట్గా ఇంకొక ఫ్లోర్లో ఉన్నాయి. ఇవి మనము ఇంట్లో టోకెన్ తీసుకోవాలి, టోకెన్ తీసుకొని వెళ్ళి ఆడాలి. కానీ మేము ఆడలేము, ఎందుకంటే వీళ్ళు టోకెన్ అంటే ఏదో ఉంటుందంట, ఒక్కసారి ఆడితే మళ్ళీ ఆ టోకెన్ వస్తే మనకి మళ్ళీసారి వచ్చి కూడా ఆడుకోవచ్చు అంట. అట్లా పాయింట్స్ ఉంటాయంట. ఇంకా మేము తీసేసుకున్నాం సామాను కొంచెం. చూడండి ఇంకా ఇంటికి వెళ్తున్నా. ఇంకా చూడండి ఇంకో విక్స్ దిగేసి మొత్తం తిరిగేసి ఇంకా అలసిపోయాం మొత్తం. అమ్మో ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే, మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఇంకా మేము వెళ్తున్నాము. ఇంకా మేము బయటకు వచ్చేసాం, కిందకు వచ్చేసాము. ఇంకా షాపింగ్ చేసేసాను. బయటకు వచ్చేసరికి వేడిగా ఉంది, అలా ఏసీ కదా, కానీ అయినా వర్షం పడుతుంది, బయట బారిష్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. గాలి చల్లగానే వస్తుంది, బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్. పిక్స్ కూడా దిగాము ఇలా.